ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి సొంత డబ్బులతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీగోడ నిర్మాణానికి పనులు ప్రారంభించామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించే విధంగా మునుగోడు నియోజకవర్గంలోనే ప్రభుత్వ పాఠశాలలో తన సొంత నిధులతో సమస్యలు పరిష్కరిస్తూ నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి సొంత డబ్బులతో కస్తూర్బా గాంధీ పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీగోడ నిర్మాణానికి పనులు ప్రారంభించామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించే విధంగా మునుగోడు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో తన సొంత నిధులతో సమస్యలు పరిష్కరిస్తూ నూతన వరవడికి శ్రీకారం చుట్టామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం మరిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి అక్కడ 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో రాణించిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రతిభ పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులు లేవని, మరుగుదొడ్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నామని, ప్రహరీ గోడ నిర్మాణం లేనందున అభద్రత భావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి కస్తూర్బా పాఠశాలలో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి తన సొంత డబ్బులతో నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం మండల నాయకులు కస్తూర్బా పాఠశాల సిబ్బంది తరగతి గదుల నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం మరియు మరుగుదొడ్ల నిర్మాణం కొరకు ముగ్గుపోసి పనులు ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత డబ్బులతో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మళ్ళీ ఎవరు చేయాలనేది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాం. కొంచెం ఎవరికేళ్ళు పెడుతున్నారు అడ్డం నిలబడకుర్రీ, కొబ్బరికాయలు కొడుతా ఫోటోలు వస్తలు. ఫోటో లాస్ట్ తీసుకుని మళ్ళా మా వేసారు. సైడ్ అదే మేడం